బ్రాంతి షాపు బారు వద్దెల్లాలే దర్శనం మీద తొలగించే వరకు ఎల్ల మధ్యన బందీ సాపు ఎల్ల మధ్యన బందీ కశ్మీర్ ప్రజల ఐక్యత కశ్మీర్ ప్రజల ఐక్యత ఎల్ల మధ్యన బ్రాందీ షాపు బావురా కశ్మీర్ ప్రజల ఐక్యత ఎల్ల మధ్యన బ్రాందీ షాపు బావురా ఇళ్ల మధ్యన ఫ్యాన్ సభ తొలగించే వరకు పోరాడతాం ఫ్యాన్ సభ తొలగించే వరకు తొలగించే వరకు తొలగించే వరకు ఇళ్ల మధ్యన ఫ్యాన్ సభ పెట్టడం అందరూ కూడా పేరు పేరున నా పేరు జోష్న. ఇక్కడ బార్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము అర్ధరాత్రి 9-10 వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటాం. పొద్దున్న లేసి ఇంక గొడవలు, తాగిన వాళ్ళందరూ ఇక్కడే తిరగడం, గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు తిరుగుతారు, కాలేజీ పిల్లలు తిరుగుతారు. మేము ఆడవాళ్ళం 9-10 దాకా పనులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడే తిరుగుతుంటే అది కాకుండా ఇప్పుడు యూత్ ఉంటుంది, దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళు అలవాటు పడే ఇది ఉంటుంది. మా చేతులారా మేము పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోలేము కదా. గొడవలు అవి అవుతూ ఉంటాయి. ఇంకెక్కడ రెస్టారెంట్ బార్ వచ్చింది అనుకోండి, ఇంకా అవి గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మేము ప్రశాంతంగా ఉండలేము. మెయిన్ ఇళ్ల మధ్యలో పెడితే మేము ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి ఇది ఆగిపోయే వరకు కూడా మేము పోరాడాలి. ఏలూరు దక్షిణపేది ప్రాంతం, ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా బ్రాందీ షాప్ కానీ బార్ కానీ పెడతానికి ప్రయత్నం చేస్తుంటే, మా ముందు పెద్దలు 30 సంవత్సరాల క్రితం ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ పెడితే దాన్ని వద్దని చెప్పి, ఇక్కడ మహిళలు ఉన్నారు, నిత్యం గుడికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సు ఎక్కడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చిరంజీవి బస్ స్టాప్ దగ్గర కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ అవుతూనే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ వద్దని, ఇక్కడ దక్షిణ ప్రజలంతా కూడా ఐక్యంగా వద్దని చెప్పి వ్యతిరేకించడం జరుగుతుంది. అలాగే 2016లో కూడా ఇక్కడ ఈ షాప్ పెడతానికి ప్రయత్నం చేస్తే, ఈ రోజున ఈ షాప్ పెడతానికి ఎవరైతే స్థలం ఇస్తున్నారో అతను కూడా ఈ రోజు షాప్ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు పోరాటంలో ఉన్న వ్యక్తి ఈ రోజున మళ్ళీ స్థలం ఇచ్చి ఇక్కడ బ్రాందీ షాప్ పెడతానికి, బారు పెడతానికి ప్రోత్సహించే పద్ధతుల్లో ఎవరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ బ్రాందీ షాపు వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఇక్కడ ప్రజల కోసం బ్రాందీ షాప్ పెడుతున్నారో, ఇక్కడ ప్రజలే వద్దని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రాందీ షాప్ పెడతానికి వీలు లేదు. ఇక్కడ పెడితే ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి దేనికి చెప్పినప్పుడు వారో రోజుని బట్టి నలుగుతుంది. ఇది స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా, బడేటి చంటి గారి దగ్గర కూడా వెళ్ళి కలిసాము.
ఆయన కలిసిందారు కూడా ప్రజలందరూ మీరు ఏది కోరుకుంటే అది జరుగుద్ది, మీరు వద్దనుకుంటే అక్కడ బ్రాండీ షాప్ రాదు, మీరు అందరూ ఐక్యంగా ఉన్నామని చెప్పి ఆయన కూడా వాగ్దానం చేశారు. నేను కూడా చెప్తానని చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఎవరైతే వ్యక్తి పెడతానంటున్నాడో అతను మూర్ఖతంగా ఇక్కడ గొడవలు సృష్టించడానికి ఇక్కడ బారు బ్రాండీ షాప్ పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే దీన్ని ఆఫ్ చేయాలని, లేని పక్షంలో మేమంతా కూడా అరెస్టులకైనా సిద్ధమని చెప్పి 15, 14 డివిజన్లో అక్రమంగా బార్ ఏర్పాటు చేయడానికి కొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ వచ్చారు. దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దక్షిణ వీధిలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్తకంఠం మీద ఇక్కడ ఏకమయ్యి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు ఇది బార్ ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా సానుకూలంగా స్పందించి మీరు ఎలా కావాలంటే అలా చేద్దాం, అక్కడ పెట్టడానికి మీరు వద్దు అనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలని ఇలాగ చేద్దామని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, భరోసా ఇచ్చారు. ఇక్కడ ఒకవేళ మిమ్మల్ని కాదని ఎవరన్నా ఏదైనా పెట్టినా దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు, అవసరమైతే మీరు తిరగబడండి, అక్కడ దాడి చేయండి, ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారు. అదే పరంగా వారం రోజుల కిందట జరిగిన విషయాన్ని మేము సరే ఇంకా ఎవరో రారు అని మేము అనుకునే టైంకి నిన్న రాత్రి వచ్చి ఎవరు చూడని టైంలో వచ్చి కెమెరాలు బిగించడం, అలాగే కంటైనర్లు తెంపడం ఇలాంటి కార్యక్రమాలు లాంటివి చేశారు. మేమందరం కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కార్యక్రమం, ఒకప్పుడు దక్షిణ వీధిలో పేదరికం ఎక్కువగా ఉండేది. ఆ పేదరికాన్ని తొలగించుకుని ఈ మధ్యతరగతి కుటుంబాల్లోకి ఈరోజు ఇక్కడున్న 800 కుటుంబాలు కూడా మధ్యతరగతిలోకి వస్తున్నారు మెల్లమెల్లగా. ఇప్పుడు మళ్ళీ ఈ బార్లు ఇక్కడ ఏర్పాటు చేస్తే మళ్ళీ అదే కుటుంబాలన్నీ కూడా మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడున్న మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వారందరూ కూడా ఆవేదన గురి చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మా అందరి కోరిక మీద ఇక్కడ ఎమ్మెల్యే గారికి మేము ఏదైతే విన్నవించుకున్నామో ఈ బార్ అనేది రానివ్వకుండా తక్షణం తొలగించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఇచ్చిన లైసెన్స్ ఎవరిదైతే ఉందో ఆ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము అందరినీ డిమాండ్ చేస్తున్నాం.